ఒక వ్యక్తి తన పాత టీవీని తీసుకుని కబాడీ పాత సామాన్ల షాపుకి వస్తాడు. అతను షాపు యజమానితో, భయ్యా, ఈ టీవీ అమ్మాలి అని అంటాడు. దానికి యజమాని, ఇది పాత ఇనుము కింద లెక్క వస్తుంది, దీనికి 300 రూపాయలిస్తాను, అమ్మాలా అని అడుగుతాడు. ఆ వ్యక్తి, సరే, ఇది ఎలాగో నాకు పనికిరాదు, తీసుకోండి అని అంటాడు. యజమాని తన పనివాడిని పిలిచి, బాబూ, దీన్ని లోపల పెట్టు అని చెప్తాడు. పనివాడు ఆ టీవీని లోపలికి తీసుకెళ్తుండగా కాలు జారి కింద పడిపోతాడు. అది చూసిన వ్యక్తి వెంటనే గొడవ మొదలుపెట్టి, అరే, నా మంచి టీవీని పగలగొట్టావు, నీకు బుద్ధి లేదా అని అరుస్తాడు. యజమాని, అయ్యా, ఆ టీవీ నాది కదా, ఇదిగో నీ 300 రూపాయలు తీసుకుని వెళ్ళు అని సర్ది చెప్పబోతాడు. కాని ఆ వ్యక్తి వినకుండా, లేదు, నాకు నా టీవీ కావాలి, అది కూడా పాత కండిషన్లోనే కావాలి, లేదంటే నాకు 1000 రూపాయలు ఇవ్వు అని డిమాండ్ చేస్తాడు. యజమాని మారు మాట్లాడకుండా 1000 రూపాయలిచ్చేసి, పైన దేవుడంతా చూస్తున్నాడు అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, దేవుడేం చేయడులే అని వెటకారంగా నవ్వి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి ఒక అటాచీ సూట్ కేస్ తీసుకుని అమ్మడానికి వస్తాడు. యజమాని అతన్ని చూసి, నువ్వు వేరే ఎక్కడైనా అమ్ముకో అని అంటాడు. కాని ఆ వ్యక్తి, లేదు భయ్యా, ఈ రోజు గొడవలేమీ జరగవు, ఇది తీసుకోండి అని బ్రతిమిలాడుతాడు. యజమాని దాన్ని బరువు తూచగా 100 రూపాయలు అవుతుంది. కాని అటాచీ తెరిచి చూడగా అందులో ఒట్టి రాళ్లు ఉంటాయి. యజమాని, అరే, ఇందులో రాళ్లు ఉన్నాయి కదా అని అంటాడు. దానికి ఆ వ్యక్తి తన పాత తెలివితేటలు ప్రదర్శిస్తూ, ఒక్కసారి బరువు తూచాక వెనక్కి తీసుకోవడం కుదరదు, నా 100 రూపాయలు నాకిచ్చేయి అని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు ఒక లైక్. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అసలు విషయం ఏమిటంటే, ఆ రాళ్ల మధ్యలో ఒక బంగారు గొలుసు, గోల్డ్ చైన్ దాగి ఉంటుంది. యజమాని దాన్ని చూస్తాడు. కాని ఆ వ్యక్తి ముందే అమ్మిన వస్తువు వెనక్కి తీసుకోను అని చెప్పడంతో యజమాని ఆ బంగారు గొలుసును తిరిగి ఇవ్వడు.